హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సో, ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చిన సర్కారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఉద్యోగులకు ఒక నోటిఫికేషన్ అంటే బీ కేర్‌ఫుల్ అన్నట్టు కూడా ప్రభుత్వం అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఈ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. ఇకపై ఆ అఫిడవిట్ తప్పనిసరిగా అయితే ఒక అఫిడవిట్ అయితే ఉండాలనేది తప్పనిసరి చేసింది. ఏంటి ఆ అఫిడవిట్ అంటే నిత్యం ఎక్కడో ఒక చోట వరకట్నం వేధింపులు చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు మనం పేపర్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా సో ఎందరో అబలాలు వరకట్నం వేధింపులకైతే బలవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉత్తరప్రదేశ్ యూపీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థాయి నుంచి వరకట్నం నియంత్రణ చర్యలైతే చేపట్టింది. ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఇకపై వివాహాలు చేసుకునే సమయంలో వరకట్నం తీసుకోలేరు. తమ వివాహం సమయంలో ఎలాంటి వరకట్నం లేదని నియామక అధికారికి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. యూపీలో సంబంధించండి ఇది. వివాహం జరిగిన తేదీ, సమయం తదితర వివరాలను అయితే పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయండి. సో వారు కూడా మేము రెడీ అని చెప్పేసి స్వాగతించారు. అంటే ఇదే కరెక్ట్ అని అయితే వాళ్ళు కూడా ముందుకు వెళ్ళారు. ఇక తాము కట్నం తీసుకోవమని కూడా వాళ్ళు విద్యార్థులతో పాటు ఇతరులను సైతం చైతన్యపరుస్తామని ఉపాధ్యాయుల సంఘాలు అయితే గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఉపాధ్యాయులు అయితే విద్యార్థులను కూడా వరకట్నం సంబంధించి అవేర్నెస్ తీసుకొని వస్తాము, వాళ్ళలో కూడా మేమే తీసుకోవడం కాకుండా అని చెప్పేసి చాలా గొప్ప నిర్ణయం అయితే ఇరువురి మధ్య మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది. సో ఇక ఉత్తరప్రదేశ్ వరకట్న నిషేధ నియామకం 2024లో కఠినంగా అయితే అమలు చేసేందుకు నిర్ణయించిందండి యూపీ రాష్ట్ర గవర్నమెంట్. ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని మహిళా సంక్షేమ డైరెక్టర్ సందీప్ కౌర్ అన్ని శాఖాధిపతులకు అయితే సూచించారు. ఇందుకోసం నిర్ణీత ఫార్మేట్ అఫిడవిట్ని అయితే నింపాల్సి ఉంటుంది. అందులోకి వెళ్ళి పెళ్లి సమయము ఆ తర్వాత కట్నం తీసుకోలేదని అయితే తప్పనిసరిగా ఈ అఫిడవిట్ పేర్కొనాలండి. సో ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఉపాధ్యాయుడు పాటిస్తారని, విద్యార్థులతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా ఆదర్శప్రాయంగా నిలుస్తారని ఉపాధ్యాయుల సంఘ నేతలు అయితే పేర్కొన్నారు. ఇక వరకట్నానికి సమాజానికి శాపంగా ఇది మారింది. ఎంతోమంది అమాయకపు యువతులు ఆత్మహత్యలకే పాల్పడ్డ దాఖలాలు ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ పరంగా ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రకాష్ గారు అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేసేశారు. ఇక వాస్తవానికి 1999లో వరకట్న నిషేధ నియమాలను అయితే యూపీ ప్రభుత్వం రూపొందించింది. ఆ తర్వాత మార్చి 31, 2024 అయితే నియామకాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగి తన నియామకం సమయంలో వివాహం జరిగిన సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని అయితే పేర్కొంటూ ఒక అపాయింట్మెంట్ అథారిటీకి అయితే అఫిడవిట్ అందించాలని అయితే రూల్ 5లో స్పష్టంగా అయితే మెన్షన్ చేసింది. సో కాబట్టి గతంలోనూ అఫిడవిట్ కోరిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల నుంచి అఫిడవిట్ అయితే కోరింది. సో ఈ వరకట్న నిషేధం అనేది యూపీలో 1999లోనే మొదలుపెట్టారు. సో 2004 మార్చి 31లో అయితే నియమాలను కొన్ని సవరించారు. సో ఇప్పుడు మళ్ళీ తప్పనిసరి అయితే అఫిడవిట్ సమర్పించాలని అయితే తప్పనిసరి చేశారండి. సో దీనికి ఉద్యోగ సంఘాలు కూడా దీనికి మద్దతిస్తూ ఉద్యోగి కూడా ఇలా చెయ్యడు, వరకట్నం తీసుకోవడమే కాకుండా ఇతరులకు చైతన్యవంతుడుగా ఆదర్శంగా నిలిచడంతో పాటు విద్యార్థులలో కూడా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులలో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని వాళ్ళైతే చేపట్టడం జరిగిందండి.